ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు పరలోక సావాసం. దేవునితోటి సావాసం, వాక్యంతో సావాసం. ప్రైజ్ ద లార్డ్. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. వాక్యంలో ఉన్న మర్మాలు మనం తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సువార్త చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న శిష్యులను 12 మందికి ఎప్పుడైతే సువార్త పంపించినాడో వాళ్ళకి ఏం చెప్పాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ ఒక 70 మంది శిష్యులను ఏర్పరచుకొని వాళ్ళకు కూడా ఏం చెప్పాడో మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆత్మీయంగా ఎవరైతే సువార్త చేస్తున్నారో, ఆత్మీయంగా ఎవరైతే ఈ సువార్త ప్రకటిస్తున్నారో, వాళ్ళు బోధిస్తున్నారో వాళ్ళకు ఈ లక్షణాలు కొన్ని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అవి ఏంటో మీకు చెప్తాను. హల్లెలూయా. మొదటిది రక్షణ పొందిన వారే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. రెండవది వాక్యానికి లోబడి వాళ్ళు జీవించి వారే ఉండాలి. అంటే వాళ్ళు జీవించి వాళ్ళు బోధించాలి. అలాగే మనకి మూడోది వాక్య ప్రకారం వాళ్ళు అడుగులేసేవారు ఉండాలి. అంటే వాక్య ప్రకారం వాళ్ళు బతుకులాగా ఉండాలి. హల్లెలూయా. అలాగే మన నాలుగవది సువార్తను ఉచితంగా వాళ్ళు బోధించు వారే ఉండాలి. హల్లెలూయా. అలాగే ఐదవది వాక్యంలో ఉన్న మర్మాలు వాళ్ళు తెలిసి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఏ మాదిరిగా చెప్పాడో, ఇలా చెప్పాడో మనం వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న శిష్యులను సువార్తకు పంపిస్తున్నప్పుడు ఒక మాట ఉన్నాడు. మీరు దయ్యములను వెలగొట్టుడి, మీరు రోగులను స్వస్థపరచుడి. హల్లెలూయా. మీరు ఉచితంగా పొందితిరి కాబట్టి మీరు ఉచితంగా ఇవ్వడని చెప్పిండు. అలాగని మీరు వెళ్తున్నప్పుడు మీ ఎంబడి సంచినైనను, మీ ఎంబడి జాలనైనను, మీతో చెప్పులనైనా తీసుకొని పోవద్దని చెప్పిండు. హల్లెలూయా. అలాగే చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువు 70 మంది శిష్యులను ఇతరులని ఏర్పరచుకొని ఇద్దరిద్దరు వేసి పంపించినప్పుడు వాళ్ళకి చెప్తాడు, మిమ్మల్ని నేను తొడేల మధ్యకు నేను పంపుతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీ ఎంబడి సంచిన అయినను, మీ పర్స్ అయినను ప్లస్ మీ ఎంబడి మీ చెప్పులను తీసుకొని పోవద్దు, మీరు తొడుక్కొని పోవద్దు. వీళ్ళు సువార్త చేస్తున్నప్పుడు కదా, సువార్త గురించి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వెళ్తున్నారో మీరు వెళ్తున్నప్పుడే మీరు చెప్పులు వేసుకోవద్దని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే మాటలు చెప్పిండో అలాగనే శిష్యులు కానీ దేవుడు ఏర్పరచుకున్న ఇంకొక 70 మంది కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారమే వాళ్ళు చేశారు. సువార్త దేవుడు మనల్ని ఎలా చేయమన్నాడో మనం అలా చేయాలి తప్ప మనకిష్టానుసారంగా మనం సువార్త చేసి మనం దేవుణ్ణి ఏదో మనం మెప్పిస్తున్నట్టు, నేనేదో ఒక సువార్థికుని లేకుంటే నేను ఒక బోధకుని, నా స్టైల్లో నేను సువార్త చేస్తున్నాను అని మనం అనుకుంటే వాక్యానికి విరుద్ధంగా అడుగులేసిన వారం అవుతాం. జాగ్రత్త. ఒక ఆత్మీయుడు అంటే ఒక స్పిరిచువల్ మ్యాన్, ఒక ఆత్మీయుడు ఎలా ఉండాలో దేవునికి ఇష్టంగా మీరు ఇలా అడుగులేయండి అంటే దేవుని మాటలకు ఎవరైతే లోబడతారో అతను ఆత్మీయుడు. దేవుని మాటలకు ఎవడైతే వాళ్ళు లోబడరో వాళ్ళ ఆత్మీయులు కాదు. అందుకే చూసారా, ఒక మాట ఉంది, 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను ఎరిగి ఉన్నామని వాళ్ళు చెప్పుకొందురు కానీ ఆయన ఆజ్ఞలు వారు గైకొను వారు కాదు, అబద్ధికుడు వానిలో సత్యము లేదు. మళ్ళీ చదువుతాను, ఆయనను ఎరిగి ఉన్నామని వాళ్ళు చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకొని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరో నాకు తెలుసు, కానీ ఇది వాక్యానికి లోబడి అంటే దేవుని ఆజ్ఞలు దేవుని మాటలకు నేను లోబడకుండా నేను జీవిస్తే నేను అబద్ధికుణ్ణి. ఇప్పుడు నడుస్తున్నది ఏంది? అప్పట్లో యేసుక్రీస్తు ప్రభు చూసారా మీరు, శాస్త్రులను పరిశీలనను వాళ్ళని ఎందుకు గద్దించిండు యేసయ్య? ఎందుకు గద్దించిండు? వాళ్ళ ధనాపేక్షలు, వాళ్ళ డబ్బు పిచ్చోళ్ళు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని గద్దించిండు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యంను మూయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అంటే మీరు పోరు పరలోకానికి, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే విశ్వాసించినో వాళ్ళని కూడా మీరు పరలోకం పంపరు. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు మాటకు మనం లోబడి జీవిస్తేనే ఆత్మీయులము. యేసుక్రీస్తు ప్రభు మాటకు మనం లోబడకుండా ఇష్టానుసారంగా మనం జీవించి మనం యేసుక్రీస్తు ప్రభువుకు మనం లోబడ్డామని చెప్పి మనం అనుకుంటే
పెద్ద మూర్ఖత్వం అది. ఏ దైవజనుడు ఏ సువార్థికుడు కానీ షూ వేసుకొని వాక్యం చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా. ఈ వాక్యం ఆయనకే. 1 యోహాను 2:4 ఆయనను ఎరిగి ఉన్నామని వాళ్ళు చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలో గైకొనుడు వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అప్పట్లో మోషేకు చెప్పిన దేవుడు రిమూవ్ యువర్ శాండిల్స్ అని, అప్పట్లో యోషువకు చెప్పిన దేవుడు రిమూవ్ యువర్ శాండిల్స్ అని వీళ్ళకి చెప్పకుండా వచ్చా. నిర్లక్ష్యం అంటే వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా వీళ్ళు అంటే వాక్యం ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు జీవించి బోధించాలా. అది గ్రహించాల విశ్వాసులు, వాళ్ళ సంఘస్థులు. అరే నేను ఎక్కడైతే వెళ్తున్నానో, ఏ సంఘానికి అయితే వెళ్తున్నానో, ఏ బోధకు దగ్గరికి వెళ్తున్నానో అతను ముందుగా జీవించడం బోధిస్తున్నాడా లేకుంటే వేషధరణ, అది గ్రహించాలా. ఈరోజు క్రిస్టియానిటీలో నిజమైన బోధ అసలు లేదండి. నిజమైన బోధ, ఆత్మీయ బోధ అనేది లేదు. ఓన్లీ వేషధారణ. చాలా బాధ అనిపిస్తుంది నాకు. అరే ఒకటి కాదు, మ్యాక్సిమం దాదాపు 90% అంతా అలాగే ఉన్నారు. కొంతమంది ఆత్మీయులు, కానీ వాళ్ళు కూడా ఈ శరీరం పిచ్చోళ్ళు లేకుంటే డబ్బు పిచ్చోళ్ళు ఉన్నారు. దేవుడు ఏం చెప్పిండు, మనం ఏం చేస్తున్నాం? సువార్తను ఉచితంగా ప్రకటించమని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత మనం ఎవరండి ఇంకా అడగడానికి? వాళ్ళు ఏదైనా ఇస్తుంటే తీసుకోండి, అసలు వద్దరం కదా. వాళ్ళు ఇస్తే తీసుకోండి. దేవుడే వాళ్ళని ప్రేరేపిస్తాడు. నువ్వు కరెక్ట్గా ఆత్మీయంగా ఉండి నువ్వు ఈ యొక్క వాక్యానుసారంగా నువ్వు బోధిస్తే దేవుడే వాళ్ళని ప్రేరేపిస్తాడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఆత్మీయుడా, మీరు గ్రహించండి. ప్రతి ఇంట్లో బైబిల్ ఉంది. బైబిల్ చదవండి శూన్యంగా. బైబిలు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడైన యేసుక్రీస్తు ప్రభు. వాక్యం చదవండి. అందుకే వాక్యం ఏంటంటే యెహోవా గ్రంథము, దేవుని గ్రంథాన్ని మనం పరిశీలించి చదవాలంట. హల్లెలూయా. మనం పరిశీలించి చదవాలా. ఒకటికి 2 సార్లు చదవాలా. వాక్యంలో మర్మం అర్థమవుతుంది, ఆ సత్యం అర్థమవుతుంది. వాక్యానికి మనం లోబడి జీవించకుండా. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు చూడడా, మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న ఆ 12 మంది శిష్యుల కాళ్ళు యేసుక్రీస్తు ప్రభు కడిగిండు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నా కాళ్ళు ఎందుకు కడుగుతున్నావు, నన్ను నెత్తి నుంచి కడుగుమంటే, ఒకసారి నువ్వు స్నానం చేసుకున్నావు కాబట్టి మళ్ళీ నువ్వు స్నానం చేసుకునే అవసరం లేదు, నీ కాళ్ళు కడుగుతున్నాడు. చేసి ఏమన్నాడంటే, నేను మీకు ఇలా చేశాను, మీరు కూడా అలాగే చేయండి అని చెప్పిండు. మరి ఎందుకని ఈ సంఘాలలో ఈ పని చేయట్లేదు? మోకరించి ప్రార్థనలే ఉండవండి సంఘాలలో. మోకాల ప్రార్థనలే ఉండవు సంఘాలలో. ఏం బోధిస్తున్నారు? దేవుని యందు భయభక్తులు ఏం నేర్పుతున్నారు? దేవుడు అంటే ఒక రెస్పెక్ట్ ఉందా అసలు క్రైస్తవులకు? ఫారెన్లో నడుస్తుంది, అక్కడ ఫారెన్లో నడుస్తుంది. ఫారెన్ కూడా ఇలాగే ఉంది చెప్తున్నా. ఫారెన్ ఎక్కడైతే ఏ బోధకుడైతే షూ వేసుకుని వాళ్ళు సువార్త చేస్తున్నాడో అక్కడ ఆత్మీయత ఉండదు. మోషేకు చెప్పిన దేవుడు షూ తీసేయమని, యోషువకు చెప్పిన ఆ దేవుడు వీళ్ళకి చెప్పకుండా వచ్చా? నిర్లక్ష్యం చేశారు. వాక్యం నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు బోధిస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎంతకాలం విశ్వాసులు కూడా ఎంత గుడ్డి ప్రజలు ఉన్నారంటే, వీళ్ళకు దేవుని వాక్యంలో ఉన్న సత్యం మర్మం వీళ్ళకి అర్థమైతే కానీ ఏదైతే వాళ్ళు బోధిస్తున్నారో అది పెట్టుకుని మీరు మనసులో వాక్యాన్ని పెట్టుకుంటలేరు. అప్పట్లో శాస్త్రుల పరిస్థితులు అలాగే చేసినారు. వాళ్ళు పరలోకం పోరంట, వీళ్ళని కూడా ఆ విశ్వాసం కూడా అక్కడ పంపారంట వీళ్ళు. అంటే వీళ్ళే పుణ్యకుండా చేస్తున్నారు. నిజమైన సువార్త, నిజమైన ఆత్మీయ ఆహారం వాళ్ళకి ఇస్తలేరు. పైన అంతా ఓన్లీ వేషధారణ. అందుకే చూసారా 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నపు కొట్టు సమాధులను పోలి ఉన్నారు. మీరు వెలుపల శృంగారంగా అగుపడుతున్నారు, కానీ లోపల మీరు చచ్చిన వారై ఉన్నారు. చచ్చిన ఎముకలతో సమానమై ఉన్నారు. మీరు ఆత్మీయత లేదు, స్పిరిచువల్ లైఫ్ లేదు. బయటనే ఓన్లీ వేషధారణ. ఈరోజు క్రిస్టియానిటీలో ఇదే అయిపోయింది. నిజమైన సువార్త లేదు, నిజమైన ఒక ఆత్మీయత లేదు. చాలా బాధాకరం ఇది. నేను గ్రహించి చూసి సరే ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు చేస్తారు. లేదండి, ఎవరు అసలు చెప్తున్నాం కదా, అంత వేషధారణ, అంత యాక్టింగ్ నడుస్తుంది. జీవించి వాళ్ళు బోధించాలా, అలాగే లేరు. మ్యాక్సిమం సంఘాలంతా ఇలాగే ఉన్నాయి.
ఆత్మీయుడు ఆత్మీయుడు మరి ఇప్పుడు ఆత్మీయుడు అని చెప్పేసి ఎలాగా అతను అనుకుంటాడు? ఇక నువ్వు చెప్తున్నావు కదా, ప్రతి క్రైస్తవుడు కానీ వాళ్ళు నమ్ముకోవాల్సింది దేవుని వాక్యానే, వాళ్ళు దేవుణ్ణే. కానీ వీళ్ళు చాలామంది పాస్టర్లకు ఫ్యాన్గా అయిపోయినారు. మా పాస్టర్ ఏది చెప్తే అది నిజం అనుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్. వాక్యం ఏం చెప్తున్నా అది నిజము. వాక్యానుసారంగా జీవించేవాడు అతను ఆత్మీయుడు. వాక్యాన్ని అతను విని అతను పక్కన పెట్టినవాడు ఆత్మీయుడు కాదు. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు ఎంత క్లియర్గా చెప్పిండు, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలోకి వస్తారని. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు రక్షణ పొందాను, ఇట్ ఈస్ ఇనఫ్ అనుకుంటున్నాను. నో, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. నువ్వు వాక్య ప్రకారం జీవించాలి, వాక్యాన్ని అనుసరించి నువ్వు అడుగులేయాలి. నువ్వు దేవునితో ఎంగేజ్మెంట్ అయినా, నువ్వు ఒక సంఘమై ఉన్నావు, దేవునితో ఎంగేజ్మెంట్ అయిన ఆ సంఘము దేవుడి మాటకు లోబడి జీవించాలి. కానీ నువ్వు నిష్టానుసారంగా నువ్వు అడుగులు చేసుకుంటా నాకు దేవునితో ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను బాప్తిసం తీసుకున్నాను, నాకు ఈ పరలోకం అనుకుంటే దట్ ఈస్ రాంగ్. బీ కేర్ఫుల్. క్రైస్తవులు పెద్ద చెప్తున్నాం కదా, వీళ్ళు ఆ బైబిల్ చదవక వాళ్ళు ఆ పాస్టర్ ఏం చెప్తున్నారు అదే నిజం అనుకొని ఇంటికి వచ్చి వాళ్ళ కీర్తన 91 లేకపోతే కీర్తన 23 ఇవి చదివి దీనితో చాలామంది క్రైస్తవులు వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద వచ్చినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఏం మాటలు చెప్పాడు శిష్యులకు, ఏం మాటలుగా యేసుక్రీస్తు ప్రభు అనేకులకు ఆ సువార్త బోధించుండు. అట్లా మనం ఉండాలని చెప్పి మనం అనుకోవాలా. ఆత్మీయత మళ్ళీ చెప్తున్నాను, శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మనే జీవింప చేయుచున్నది, వాక్యమే నిన్ను బతికించుతున్నది. నీ వాక్యమే నన్ను బతికించును. దేవుడు వాక్యమే ఉన్నాడు. దేవుని మాటకు వాళ్ళు ఎవరైతే లోబడరో వాళ్ళు దేవుని బిడ్డలు కారు. గ్రహించండి సంగమా, క్రైస్తవుడా. ఇప్పటి నుంచైనా వాక్యానికి లోబడి వాక్య ప్రకారం నీవు నేను జీవించాలని, దేవునికి మహిమకరంగా అడుగులేయాలని, నలుగురికి మాదిరికంగా నలుగురు సాయంకరంగా ఉండాలని ప్రభుపేట కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.